ఈ నెల 30 అక్షయ తృతీయ. ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంటికి వస్తుంది. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపే మనకు అక్షయ తృతీయ రాబోతుంది. ఈ పండుగ రోజున మర్చిపోకుండా మీరు ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కోటి రూపాయలతో ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా బంగారం కొనలేని వారు అంటే బంగారం కొనే అంత స్తోమత ఉండదు అసలు అంటే మాకు ఇంకా అంత స్తోమత అయితే లేదండి, మేము బంగారం కొనుగోలు చేయలేము అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తువులు కూడా బంగారంతో సమానమైనవే కాబట్టి అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా మీరు ఈ నియమాలను ఆచరించుకుంటూ అలానే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుందన్నమాట. అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున వస్తుంది. చాలామంది కూడా అక్షయ తృతీయ అనగానే బంగారం గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరు కూడాను బంగారు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉండేది సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే చాలా మంది బంగారం కొనలేరు కదా. అలాంటి వాళ్లు గనుక ఈ ఇయర్ బంగారం కొనలేకపోతున్నామని బాధపడే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలనుకునే వారికి కూడా ఈ వస్తువులు ఉపయోగపడతాయి. వస్తువులో వల్ల అదృష్టం పడుతుంది, దురదృష్టం తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. బంగారంతో సరి సమానమైన ఈ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల బంగారం కొనట్లే అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. చాలా మంది కూడా రకరకాల వస్తువులను ఇంటికి కొంటూ ఉంటారు కానీ మనం బంగారం కొనడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే బంగారం కొనేంత స్తోమత ఉండదు కాబట్టి అలాంటి వారు ఈరోజు ఈ వస్తువులను కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం మనకు కలగడం ఖాయం. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి పటాన్ని చక్కగా గనుక పుష్పాలతో అలంకరణ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇలా దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవిని ఈరోజు ఎర్రటి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది. చాలా అదృష్టం. అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజించండి. ఎర్రటి మందారాలు గాని ఎర్రటి గులాబీలు గాని లేకపోతే కనుక తామర పుష్పాలు ఉంటాయి కదా, వాటితో కూడా పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. దీపమును మీరు తమలపాకు పైగాని రావి ఆకు మీద గాని దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత నైవేద్యంగా అమ్మవారికి బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు. లేదంటే గనుక చక్కెర పొంగలి గాని స్వీట్ పదార్థాలు నైవేద్యంగా పెడితే ఆ తల్లి సంతోషిస్తుంది. అలానే ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మనం కోటీశ్వరులుగా మారుతాము అనే నమ్మకం. కాబట్టి లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తులసికోట దగ్గర కూడా దీపం పెట్టడం. మనం ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువులు మొదటి వస్తువు ఏమిటంటే లక్ష్మీదేవి విగ్రహం, లక్ష్మీదేవి పటం. లేదంటే ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉందంటే విగ్రహం చిన్నది తెచ్చుకోండి. ఎందుకంటే ఇలా మనము ఆ ఇత్తడి విగ్రహం తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా వరకు కూడా అదృష్టం కలుగుతుంది. ఇలా లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి స్వయంగా నడుచుకుంటూ మన ఇంట్లోకి వస్తుందని మన పురాణాలే చెబుతున్నాయి. అందుకే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. రెండవది తాబేలు బొమ్మ. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. చాలామంది కూడా దైవానుగ్రహం లేక తల్లడిల్లుతుంటారు ఉంటారు కాబట్టి అలాంటి వారికి దైవానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లు దైవానుగ్రహం కలిగించుకోవడానికి అలానే లక్ష్మీ కటాక్షం సిద్ధింపచేసుకోవడానికి తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి. ఇలా చిన్నది తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో ముందే తాబేలు బొమ్మ ఉన్నట్లుగా
అయితే దాన్ని చక్కగా ఈరోజు పుష్పాలతో అలంకరించుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఈ వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. కాని వీటి వల్ల ఏంటంటే మనకు లాభం చేకూరుతుంది. ధనం రావడం, ఐశ్వర్యం పెరగడం, అలానే కాకుండా అన్ని విధాలుగా మనకు కలిసి రావడం అనేది జరుగుతుంది. అనేక సమస్యల నుంచి బయటపడడం, మన ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి పోవడానికి కూడాను ఈ వస్తువులనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. వస్తువులకు దేవతలకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి వస్తువులు చాలా పవిత్రమైనవి. ఈ వస్తువులను ముఖ్యంగా తిథి, వార నక్షత్రాలలో తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. అదృష్టాన్ని ఇస్తాయి, దురదృష్టాన్ని తొలగిస్తాయి. ఈరోజు శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవడం కూడా మంచిది. శంఖం అంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మీరు పూజా గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలానే కాకుండా దానిని రోజు పూజించుకోవాలి. డైరెక్టుగా తెచ్చిన వెంటనే వాడకండి. కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అలానే కాకుండా పసుపు మన ఇంట్లో ఉంటే శుభకార్యాలు జరగడం లేదు. చాలా రోజులు అయిపోయింది. సరే, శుభకార్యాలు జరగాలని కోరుకుంటారు కదా, అలాంటి వారికిగా ఏంటంటే శుభకార్యాలు జరిపించడానికి పసుపు కొమ్ములు ఉపయోగపడతాయి. అలాగే నేను చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. కాబట్టి పసుపు కొమ్ములను ఇంటికి కొన్ని తెచ్చుకోండి. ఒక 5 పసుపు కొమ్ములు తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ పసుపు కొమ్ములను పూజించి మనము ఇంటి బీరువాలో దాచుకోవచ్చు. అలానే పూజా గదిలో ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు. మూటగట్టు కూడా ఉంచుకోవచ్చు. 5 పసుపు కొమ్ములు తెచ్చుకుంటే చాలా మంచిది. ఇంట్లో శుభకార్యాలు జరగడంతో పాటు మంచి లాభాలు కూడా కలుగుతాయి. మంచి జరగాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకోండి. తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏదంటే పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ వస్తువు గనుక ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. మీరు ఏది తెచ్చుకోకపోయినా ఈ వస్తువు తెచ్చుకుంటే చాలు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. రాళ్ల ఉప్పును గనుక మీ ఇంటికి తీసుకుని వచ్చినట్లయితే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో అడుగుపెడుతుంది. ఈ రాళ్ల ఉప్పును ఒక బౌల్లో తీసుకొని 11 రూపాయలు గాని 21 రూపాయలు గాని పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ధనం అనేది ఆకర్షిస్తుంది. డబ్బు సమస్య అనేది చేరుతుంది. డబ్బు పెట్టి పూజించుకున్న తర్వాత ఆ డబ్బును తీసి మనం మన పర్సులో గాని పెట్టుకుంటే ఏమవుతుందంటే ధన చక్రం అనేది సక్రమంగా ప్రారంభమై డబ్బు అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి, మన సంపాదించింది చక్కగా మిగలడానికి, వృధా ఖర్చులు తగ్గడానికి, డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో మనకే దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పుని తెచ్చుకోగానే సరిపోదు, ఉప్పుతో అనేక రకాల లక్ష్మీదేవితో పాటు మీ ఇంట్లో కుబేరుడు కూడా అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అంత అద్భుతమైన కలిగించే వస్తువులు మన ఇంట్లో ఉండాలన్నమాట. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు కాబట్టి మీరు తెచ్చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. బంగారం కొనలేదని ఈ వస్తువులే బంగారంతో సమానం అని చెప్తున్నారు. ఈరోజు ఇంకా వీలుంటే మీరు యాలకులు, లవంగాలు కూడా తెచ్చుకోవచ్చు. అవి కూడా లక్ష్మీదేవికి ఇష్టం. యాలకులు, లవంగాలు అమ్మవారి చాలా ఇష్టపడుతుంటారు. ఇలాంటివి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. బియ్యం డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి. బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల మీకు అంటే తదితరాలకు కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది. తిండి అసలు కూడా లోటు ఉండదు. అక్షయ తృతీయ రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది వేస్తారో తిండికి లోటు అనేది రాదు. మనం పసుపు కొమ్ములు తెచ్చుకుంటాం, యాలకులు తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న తర్వాత ఒక వస్త్రం తీసుకొని అందులో 2 అంటే పసుపు కొమ్ములు, 5 యాలకులు, ఆ తర్వాత 111 రూపాయలు పెట్టండి. పెట్టిన తర్వాత వాటిని అంతే పవిత్రంగా భావించుకునే అనంతరం వచ్చేసి వాటిని మీరు బియ్యం డబ్బాలో వేసుకోండి. ఇలా వేయడం వల్ల బియ్యం అనేది ఎప్పటికీ తిండికి కొరత అనేది రాదు. ఈరోజు ఎవరైతే గోదానం చేస్తారో అలాంటివారు గోవు యొక్క వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లుతారు. ఆ తర్వాత భూమి మీద పుట్టి చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు. అదే విధంగా ఇలా గోదానం చేయడం వల్ల
నరకంలో ఉన్న తమ పితృదేవతలంతా స్వర్గానికి చేరుతారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అన్న నియమం లేదు. అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చుకోవాలి. కనీసం ఒక కుండలో నీరు పోసి ఆ కుండను దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే జన్మజన్మంతరాలను తాను కడుపునిండా తిని నలుగురికి పెట్టే పుణ్యం కలుగుతుంది. అలాగే చెప్పులు, గొడుగులు వీటిని కూడా దానం చేయాలి. భర్తతో భార్య కలిసి వచ్చి ఒక జాకెట్ ముక్క గాజులు, పసుపు కుంకుమ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చుకుంటే జన్మజన్మంతలకు యోగ్యమైన భర్తతో సౌభాగ్యంతో జీవిస్తారు. లక్ష్మి అమ్మవారి విగ్రహాలు గాని పాదాలుగాని లేకపోయినట్లయితే ఈరోజు చాలా మంచి రోజు. అక్షయ తృతీయ రోజు లక్ష్మి అమ్మవారిని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచిది. మీ దగ్గర అన్ని దేవుళ్ల ఫోటోలు ఉన్నట్లయితే చిన్న దీపపు కుందేలు అయినా సరే కొని తెచ్చుకోండి. మీ దగ్గర లక్ష్మీ దీపం లేకపోతే అదైనా సరే కొని తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు ఏనుగులను కూడా మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ అక్షయ తృతీయ రోజు శ్రీ చక్రం గూడాను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. దీనిలో చాలా శక్తి దాగి ఉంటుంది. శ్రీ చక్రాన్ని పూజించుకునే వారికి ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది. ధనలక్ష్మి కుంచగానే కుబేర కుండలు గాని ధాన్యం మూటగాని ఇలా ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో వారు ఈ రోజు చక్కగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈరోజు రాగి వస్తువులు తెచ్చుకున్నా చాలా మంచిదే. రాగి చెంబులు గాని ప్లేట్లు గాని విగ్రహాలు గాని మీ దగ్గర లేని వస్తువులను ఈరోజు తెచ్చుకుంటే చాలా మంచిది. ఈరోజు అమ్మవారితో పాటు పుట్టినటువంటి శంఖాలు, గవ్వలు, గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారితో పాటు సముద్రం నుండి వచ్చినవి. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇవన్నీ కూడా చాలా ఇష్టం. వీటిని లక్ష్మీ సహోదరులు అని కూడా అంటారు. ఈ శంఖాలు చాలా రకాలు ఉంటాయి. అయితే మన ఇంట్లో ముఖ్యంగా అమృత శంఖం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎక్కడైనా దక్షిణావృత శంఖం దొరికినా కూడా దాని తప్పనిసరిగా తెచ్చి ఇంటి పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకున్నా చాలా మంచిది. వీటికి కూడా పూజలు ఎలా పెట్టుకోవాలనే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అక్షయ తృతీయ రోజున ఆవుని, దూడని ఇంటికి తెచ్చుకొని చాలా మంచిదే. ఈరోజు వెండి బంగారం కొనలేము అనేవారు కనీసం వెండి కొనవచ్చు. మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.